సార్ ఈ రోజున మూడు రాజధానుల పేరుతో ఈ అమరావతి ప్రాంతాన్ని ఎంతగా విధ్వంసం చేశారని గత 5 ఏళ్లు చూసాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటుపక్క పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, కేంద్రం నుంచి మోడీ గారి సహకారంతో ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభం జరుగుతుంది. ఇక్కడ అమరావతి నిర్మాణ పనులు కానీ ఎన్నో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి శంకుస్థాపనలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? అమరావతి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఇప్పుడు 2019 నుండి 24 వరకు జరిగిన దుష్టపాలన మనం చూసాము. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అమరావతి, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఈ ముగ్గురు సహకారంతో అమరావతి చాలా అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశిస్తున్నారు. దీన్ని చూసి కన్ను కుట్టుకోవడం తప్ప కానీ ఇంకొక ఇది లేదు. ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు జంట ఈ రాష్ట్రాన్నే కాకుండా అమరావతిని, పోలవరాన్ని, ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం జరిపిస్తున్నారు. కాబట్టి దీంట్లో ఈ 2029 వరకు చాలా అభివృద్ధి చెందుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ఇంకా నేను వస్తాను, మీరు 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చిన తర్వాత సార్ చివరికి ప్రాణ నష్టం జరిగిన చోట కూడా డబ్బులే ప్రధానంగా నేనేదో పరిహారం ఇస్తాను, ₹1 కోటి ఇవ్వాలి అది అని చెప్పి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రాజకీయాన్ని ఎలా చూడాలంటారు? సార్ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎన్నో చెప్తారు, ఏదో ఒకటి మేము వస్తామని పగటకల్లా కట్టారు. కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న ఏ రకమైన తీర్పిచ్చిందో ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రం లేక దేశం మొత్తం మీద మొన్న ఏ విధంగా తీర్పిచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తుండగా ఇవి చెప్తే మాత్రం ఎవరు వినే పరిస్థితులు లేరు. ఈ అభివృద్ధిని చూసి వాళ్ళు వారవలేక ఏదో ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు జరిగినా సరే దాన్ని ఏదో భూతద్దంలో చూసి వాళ్ళు ఏదో చేయాలనే ప్రయత్నం చేసినా జనాలు దాన్ని నమ్మే స్థితిలో లేరు. ఆంధ్రప్రదేశ్లో ఈసారికి సంబంధించి 29 కాదు మరి 15 సంవత్సరాలు ఈ కూటమి అనేది ఇలా దిగ్విజయంగా జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. మేము కూడా ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఇంత మ్యాండేటరీగా తీర్పిచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా కూడా వాస్తవాలు ఒప్పుకోలేకపోతే ఎలా సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కళ్ళగానే పరిస్థితుల్లోనే ఉన్నారంటే ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు కూడా ఎవడైనా సరే ఓడిపోయినవాడు కానీ కింద పడేవాడు కానీ కొంతమంది అంటారు చొట్టోడు నేను లెగిస్తే మనిషిని కానీ లెగడం ఎప్పుడు లెగడం ఎప్పుడు 11 సీట్లు వచ్చాయి వాళ్ళకి. 11 సీట్లు వచ్చేటప్పుడు 164 సీట్లు కూటమికి వస్తే ఇంకా ఇప్పుడు కూడా నేను నెక్స్ట్ నేను వస్తానంటే ఇంతకుముందు హెలికాప్టర్లో వెళ్ళినా సరే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ప్రయాణం చేసినా సరే హెలికాప్టర్లో వెళ్ళిన కింద చెట్లు కొట్టేయడం, వాతావరణ కాలుష్యం చేయడం చేశారు. ఇప్పుడు మరి ఎక్కడికో పరామర్శకు ఎక్కడికో వెళ్ళేటప్పుడు ఏదో చిన్న సంఘటన జరిగేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మరి ఏమవుతుంది? ఇప్పుడు దర్జాగా వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడేం వెళ్ళిపోయారు. అప్పుడు అంటే అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు ఉన్నన్నాళ్ళు అధికారం దుర్వినియోగం చేశారు, ఈ రాష్ట్రం సర్వనాశనం చేశారు. ఇప్పుడేంటంటే ఒక్కొక్కరు ప్రగల్భాలు పడుతున్నారు. కాబట్టి మాకు తెలిసి ఈ ముగ్గురు జంట కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం మేము.